చాలా మందికి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అంటే ఏంటో కూడా తెలియదు. వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా తెలియదు. కానీ నేను మీకు ఈ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేర్పిస్తాను. టైం పాస్ చేసేటోళ్ళు అయితే ఈ వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి. నిజంగా మేము ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చూడండి. సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో నేర్పిస్తాను. సింపుల్ గా మీరు చూసుకుంటే నేను ఇప్పుడు నిఫ్టీ 50 ఇండెక్స్ చార్ట్ ఓపెన్ చేశాను. దీంట్లో నేను సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ని డ్రా చేసి మీకు చూపిస్తాను. ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, ఎక్కడైతే బయర్స్ యాక్టివ్ అయ్యి మార్కెట్ ని అప్ సైడ్ తీసుకెళ్తారో, మళ్ళీ అదే పాయింట్ దగ్గరకు వచ్చి మళ్ళీ బయర్స్ యాక్టివ్ అయ్యి అప్ సైడ్ తీసుకెళ్తారో, అలానే 3-4 టైం జరిగితే దాన్ని మనం సపోర్ట్ లాగా గుర్తించవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బయర్స్ యాక్టివ్ అయ్యారు, అప్ సైడ్ వెళ్ళింది మార్కెట్. అదే విధంగా ఇంకోసారి అక్కడికి వచ్చి మళ్ళీ బయర్స్ యాక్టివ్ అయ్యారు, అప్ సైడ్ వెళ్ళింది. మళ్ళీ ఇంకోసారి చూసుకుంటే ఇక్కడ బయర్స్ యాక్టివ్ అయ్యారు, అప్ సైడ్ వెళ్ళింది. మళ్ళీ ఇంకోసారి చూసుకుంటే ఇక్కడ బయర్స్ యాక్టివ్ అయ్యారు, అప్ సైడ్ వెళ్ళింది. దీన్ని మనం ఒక సపోర్ట్ గా గుర్తించవచ్చు. సింపుల్ గా ఇప్పుడు నేను చూసుకుంటే ఇక్కడ డ్రా చేసి నేను చూపిస్తాను. ఇది చూసుకుంటే ఒక సపోర్ట్ నేను డ్రా చేశాను. ఇప్పుడు రెసిస్టెంట్ అంటే సేమ్ ఆపోజిట్ గా, ఎక్కడైతే సెల్లర్స్ యాక్టివ్ అయ్యి మార్కెట్ ని డౌన్ సైడ్ తీసుకెళ్తారో, మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి అదే ప్రైస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సెల్లర్స్ యాక్టివ్ అయ్యి డౌన్ సైడ్ తీసుకెళ్తారు. దీన్నే మనం రెసిస్టెంట్ గా ఫైండ్ అవుట్ చేస్తాం. సింపుల్ గా ఇది ఒక రెసిస్టెంట్. ఇక్కడ బయర్స్ యాక్టివ్ అయ్యారు, అప్ సైడ్ వెళ్ళింది. మళ్ళా ఇక్కడ సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు, డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ బయర్స్ యాక్టివ్ అయ్యారు, అప్ సైడ్ వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు, డౌన్ సైడ్ వెళ్ళింది. అంటే మార్కెట్ ఒక రేంజ్ జోన్ లోనే ఉంటుంది. అంటే ఇక్కడ సెల్లర్స్ యాక్టివ్ అవుతారు, ఇక్కడ బయర్స్ యాక్టివ్ అవుతారు అని అర్థం. అంటే దీన్ని రెసిస్టెంట్ అంటాం, దీన్ని సపోర్ట్ అని గుర్తిస్తాం. ఇక్కడ సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు, డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ బయర్స్ యాక్టివ్ అయ్యారు, అప్ సైడ్ వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ బయర్స్ యాక్టివ్ అయ్యారు కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే సింపుల్ గా ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర స్టాప్ లాస్ పెట్టి టార్గెట్ అనేది రెసిస్టెంట్ దగ్గర తీసుకోవాలి. అంటే 1:2, 1:3 మనకు రిస్క్ అండ్ రివార్డ్ రేషియోలో మనం టార్గెట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. అదే విధంగా మనం సెల్ సైడ్ కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ రెసిస్టెంట్ జోన్ దగ్గర అప్ సైడ్ లో కొంచెం పైన ఉన్నట్టు మనం స్టాప్ లాస్ పెట్టుకుని టార్గెట్ అనేది కింద సపోర్ట్ దగ్గర తీసుకోవచ్చు. దీన్నే మనం ఇక్కడ 1:2, 1:3 ఇది చూసుకుంటే 1:3.2 రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. అలానే మనం ట్రేడ్ ని తీసుకోవచ్చు. దీంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ని చూసుకొని, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ బేస్ ని చూసుకొని మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఇలాగ మనం వేరే ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని చూద్దాం. ఇది నిఫ్టీ 50 చార్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్. మీకు ఇంకోటి చూపిస్తాను. అలాగే నిఫ్టీ 50 కాకుండా సపోజ్ మనం గోల్డ్ లో, బిట్ కాయిన్ లో చూసుకోవాలనుకుంటే కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు నేను బిట్ కాయిన్ లో ఒక ఎగ్జాంపుల్ గా మీకు ఒకటి చూపిస్తాను, చూడండి. దీంట్లో 1 అవర్ టైం ఫ్రేమ్ చూసినాం కదా, దీంట్లో మీకు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో పెట్టి మేము చూపిస్తాను. ఎందుకంటే చాలా మంది 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లోనే ట్రేడ్ తీసుకుంటారు కాబట్టి నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో సింపుల్ గా మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ డ్రా చేసి చూపిస్తాను. 1 మినిట్ ఆగండి. సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఎక్కడ ఉందో మనం క్లారిటీగా తెలుసుకుంటే మనం డ్రా చేయాలి. ఇక్కడ చూసుకుంటే మనం ఒకటి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ క్లారిటీగా కనబడుతుంది. నేను డ్రా చేస్తాను, మీరు చూడండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు, డౌన్ సైడ్ వచ్చింది మార్కెట్. ఇంకా సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు, డౌన్ సైడ్ వచ్చింది మార్కెట్. ఇది ఒక రెసిస్టెంట్ ఫైండ్ అవుట్ నేను చేశాను. సపోర్ట్ యాస్టీస్ గా సింపుల్. ఇక్కడ చూసుకుంటే చాలా వరకు ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ బయర్స్ యాక్టివ్ అయ్యారు, కొంచెం అప్ పోయినట్టు మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ బయర్స్ యాక్టివ్ అయ్యారు, మళ్ళీ అప్ పోయింది. కానీ మొత్తం పోలేదు, కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ బయర్స్ యాక్టివ్ అయ్యారు, అప్ సైడ్ పోయింది. మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు, డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు, డౌన్ సైడ్ వచ్చింది. కాబట్టి ఇది ఒక రెసిస్టెంట్ అని అనుకోవచ్చు, ఇది ఒక సపోర్ట్ అని అనుకోవచ్చు. ఇలాగైతే ఇక్కడైతే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనం సెల్ సైడ్ ఒక టార్గెట్ తీసుకోవచ్చు. ఇక్కడ పెట్టేసి ఇవన్నీ ఎంత వస్తుందో చూస్తాం. ఈ జోన్ పైన కొంచెం అప్ సైడ్ మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకంటే విగ్గులు అనేది కిందికి మీది కొంచెం అప్ సైడ్ డౌన్ సైడ్ వస్తూ ఉంటుంది. అట్లానే మేము చూసుకుంటూ 3.57 టార్గెట్ వస్తుంది. అలాగే ఈ జోన్ లో ఇక్కడ కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు, ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. అలాగే 100% అన్ని ట్రేడ్లు సక్సెస్ అవుతాయంటే కావు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం ఇక్కడ ట్రేడ్ పెట్టుకుంటాం కానీ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అలానే ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెంట్ చూసుకున్నాం, కానీ కొన్ని సార్లు రెసిస్టెంట్ బ్రేక్అవుట్ అయితే అది ఏమవుతుంది అంటే సపోర్ట్ అవుతుంది. కొన్ని సార్లు సపోర్ట్ బ్రేక్అవుట్ అయితే అది రెసిస్టెంట్ అవుతుంది. అది ఎట్లానో నేను మీకు చూపిస్తాను. సింపుల్ గా ఇదే అనుకోండి, ఇది కొంచెం లాంగ్ సైడ్ స్ప్రెడ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇది ఫస్ట్ మనకు రెసిస్టెంట్ గా వర్క్ చేసింది ఇటు సైడ్. కానీ ఇక్కడ ఏమైందంటే
సపోర్ట్ గా పనిచేస్తుంది. ఎందుకంటే మళ్ళా ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చింది, అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది. అంటే ఇక్కడ నుంచి కిందికి బ్రేక్ చేయనిస్తలేరు రివర్స్ బయర్స్. కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు మార్కెట్ ని బై చేస్తారు చాలా మంది, కాబట్టి అప్ సైడ్ వెళ్తుంది. ఇది అప్పుడు రెసిస్టెంట్ పై సపోర్ట్ గా పనిచేస్తుంది. మరి సపోర్ట్ ఎక్కడ ఉంటుంది అంటే అప్ సైడ్ ఉంటుంది. అప్ సైడ్ ఎక్కడ అంటే మార్కెట్ అప్ పోకుండా మళ్ళీ అక్కడ నుంచి డౌన్ సైడ్ తీసుకుంటారు కదా, దీన్ని మనం రెసిస్టెంట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ తీసుకెళ్తారు, ఇక్కడ నుంచి అప్ సైడ్ తీసుకెళ్తారు. ఇది అప్పుడు సపోర్ట్ అయింది, ఇది రెసిస్టెంట్ అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ తీసుకెళ్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి డౌన్ సైడ్ తీసుకెళ్తారు. కాబట్టి ఇది రెసిస్టెంట్ గా పనిచేస్తుంది, ఇది సపోర్ట్ గా పనిచేస్తుంది. అలా కాకుండా ఇది సపోర్ట్ కూడా కొన్నిసార్లు ఫెయిల్ అయి బ్రేక్అవుట్ అయితే, కొన్నిసార్లు ఇది కూడా రెసిస్టెంట్ గా పనిచేస్తుంది. దీని కింద ఇంకోటి మనం డ్రా చేసుకుంటే అది సపోర్ట్ గా పనిచేస్తుంది. మీకు ఇంకా సింపుల్ గా కావాలనుకుంటే ఇది బిట్కాయిన్ కాబట్టి చాలా మార్కెట్ వాల్టైల్ ఉంటుంది, చాలా పెద్ద పెద్ద విక్స్ కనబడుతున్నాయి కదా, క్యాండిల్స్ పై కింద అవుతూ ఉంటాయి. కాబట్టి నేను ఇంకోటి సింపుల్ గా గోల్డ్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. ఇది ఒక గోల్డ్, దీంట్లో చూస్తే మనకు తీయంగానే ఒకటి మంచిగా సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ మంచిగా ఫామ్ అవుతుంది. చూడండి, మీరు దీంట్లో మంచిగా తీసుకోవచ్చు. ఇది ఏం డ్రా చేసిన నేనంటే రెసిస్టెంట్, ఎందుకంటే సెల్లర్స్ ఇక్కడ నుంచి యాక్టివ్ అవుతారు, మార్కెట్ అప్ సైడ్ పోనిస్తలేదు. కాబట్టి 1 2 3 4 5 సార్లు టచ్ అయ్యి కిందికి రాణిస్తారు, కాబట్టి అప్ సైడ్ అవుతలేదు, కాబట్టి అది రెసిస్టెంట్ అయింది. అలాగే సపోర్ట్ అంటే నేను చూపిస్తాను. ఓకే, ఇది ఒక రెసిస్టెంట్, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ వచ్చింది, ఇక్కడ నుంచి అప్ సైడ్ అయింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ అయింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ అయింది. కాబట్టి ఇది సపోర్ట్ లెక్క పనిచేస్తుంది మనకి. దీన్ని సపోర్ట్ అంటాం, దీన్ని రెసిస్టెంట్. మార్కెట్లో 90% సపోర్ట్ రెసిస్టెంట్ తో చాలా మంది ట్రేడ్ తీసుకుంటారు. కానీ స్టాప్ లాస్ పెట్టుకోవడం కంపల్సరీ. ఒకవేళ అది ఫెయిల్ అయింది అనుకో స్టాప్ లాస్ ఇట్, లేకపోతే టార్గెట్ వస్తుంది. దట్స్ ఇట్. 1:2 1:3 అనేది టార్గెట్ సింపుల్ గా మనకు వస్తుంది. కాబట్టి మనం సింపుల్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ డ్రా చేసుకొని దాంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు సింపుల్ గా. వీటినే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అని అంటాము. అలా కాకుండా పెద్ద వేరే టైం ఫ్రేమ్, 1 hour టైం ఫ్రేమ్, 1 day టైం ఫ్రేమ్ పెట్టుకొని కూడా చాలా మంది ట్రేడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా మీకు ఇంకోటి ఎగ్జాంపుల్ చూపించాలనుకుంటే కూడా చూపిస్తారు. ఒక సింపుల్ ఒక బ్యాంక్ నిఫ్టీ అనుకుందాం. ఒక బ్యాంక్ నిఫ్టీలో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది 1 day టైం ఫ్రేమ్ కదా, 1 day టైం ఫ్రేమ్ లో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ కనబడుతుంది చూడండి. నేను డిలీట్ చేస్తాను 1 minute. ఇది సపోర్ట్, ఎందుకంటే అక్కడికి వస్తుంది. ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చింది, 3 సార్లు వచ్చింది, 4 సార్లు. ఇక్కడ నుంచి మార్కెట్ కిందికి పడనిస్తలేదు, కాబట్టి ఇది సపోర్ట్ లెక్క మనకు పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బయర్స్ యాక్టివ్ అవుతారు అప్ సైడ్ పంపించడానికి. ఇప్పుడు మనకి ఏం కావాలి, రెసిస్టెన్స్ కావాలంటే ఇక సింపుల్ ఇక్కడ అవుతుంది సింపుల్. ఇది రెసిస్టెంట్, ఎందుకంటే ఇక్కడ ఒక 3-4 days ఇక్కడ మరి ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ పుష్ చేస్తారు సెల్లర్స్, ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ అవుతలేదు. కానీ కొన్ని డేస్ తర్వాత 3-4 క్యాండిల్స్ తర్వాత బయర్స్ అనేది ఫుల్ యాక్టివ్ అయ్యి బ్రేక్అవుట్ చేసేసిన తర్వాత సెల్లర్స్ అవుట్ అయ్యారు, సెల్లర్స్ స్టాప్ లాస్ హిట్ అయినాయి, తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. అలా అని మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది, కాబట్టి ఇది సపోర్ట్, ఇది రెసిస్టెంట్ ని బ్రేక్అవుట్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. కాబట్టి ఇది మళ్ళీ సపోర్ట్ లెక్క పనిచేస్తుంది, పైన ఉన్నది రెసిస్టెంట్ పనిచేస్తుంది. మనం డ్రా చేసుకోవచ్చు, ఇది ఇక్కడ ఒకటి డ్రా చేసుకోవచ్చు. అలా మనం మార్కెట్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ని ఫైండ్ అవుట్ చేసుకుని ట్రేడ్ తీసుకోవచ్చు సింపుల్. ఇప్పుడు ఏమనుకుంటారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కదా, మళ్ళీ అప్ సైడ్ అయింది, మళ్ళీ డౌన్, ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఒక ట్రేడ్ తీసుకోవచ్చు సింపుల్ గా. మీకు చూపిస్తున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ సింపుల్ టాప్ లాస్ అనేది దీనికి కొంచెం ఈ నెక్స్ట్ క్యాండిల్ కొంచెం కిందికి పెట్టుకోవాలి, ఎందుకంటే కిందికి మీద విగ్గులు అవుతుంటాయి, క్యాండిల్స్ ఫామ్ అవుతుంటాయి. మార్కెట్ లో ఎక్కువ స్టాప్ లాస్ హిట్ చేయడానికి చూస్తుంటారు, కాబట్టి స్టాప్ లాస్ అనేది కొంచెం కిందికి పెట్టుకొని టార్గెట్ మనం పెట్టుకోవాలి. ఇంకా టార్గెట్ కొంచెం పైకి అవుతున్నట్టు మనం స్టాప్ లాస్ ని ట్రేల్ చేసుకుంటూ పోవాలి. దీంట్లో మనం మార్కెట్ లో ట్రేడ్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది మంచిగా వస్తుంటుంది. అండ్ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అర్థం కాకపోతే ఇంకోసారి మంచిగా వినండి వీడియో అండ్ నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ టాపిక్ తోటి కలుద్దాం. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.